డబ్బులు లత హ్యాండ్కి ఇచ్చిన తర్వాత మాత్రం చాలా ఖర్చులు అయితే చేస్తుందండి. అంటే ఇక తనకు నచ్చినట్టుగా ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోవడం, ఏం కావాలంటే అది తెప్పించుకుంటుంది. మేము పొద్దున్న నుంచి కూడా 2 సార్లు నార్మల్గా అయితే అడగడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఇంటికి ఉపయోగపడేది తెస్తా అని తన వేలో తనైతే చెప్తుంది. నేను అనవసరంగా డబ్బులు అయితే ఖర్చు పెట్టొద్దని నేనైతే చెప్తున్నా. ఖర్చు అయితే చేయలేదండి, అన్ని ఇంట్లో ఉపయోగపడేది పిల్లలకు ఉపయోగపడేవి అయితేనే తీసుకుంటాను. ఈరోజు అయితే మళ్ళీ ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఇంకొకటి వచ్చింది, అదేందో ఓపెన్ చేయండి. నేను కూడా అసలు నాకు భలే కోపం వచ్చింది అనమాట. అంటే ఫోన్పే చేస్తూ ఉంటాం కదా, అప్పుడు భలే కోపం వచ్చింది. అసలు అంత రాదు అని నా బాధ. అది వచ్చిన తర్వాత కొంచెం అయితే హ్యాపీయే. ఇది చూడండి, మీకు కనిపిస్తుందా? చాలా అంటే చాలా పెద్దది అనమాట. అంటే మనము వ్రతాలకు ఇప్పుడు అసలే పండగలు స్టార్ట్ అయిపోయినాయి కదా చిన్న, పండగలకైతే ఇది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అంటే ఎందుకంటే మనకు అరిటాకులు అవన్నీ దొరకవు కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్గా కట్టుకొని దేవుడి విగ్రహం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. మన ఇంట్లో జరిగిన ఏ సెలబ్రేషన్కైనా ఇదైతే పెట్టేయచ్చు అనమాట. ఈ గోడకు మొత్తం సరిపోయింది. అసలు ఎంత పెద్దగా ఉందంటే ఇప్పుడు ఏ ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే ఇది ఒట్టిగా అట్లా తగిలించుకుంటే సరిపోతుంది, అన్ని కొనుకొచ్చుకోవడం ఎందుకు, ఒకసారి ఇది కొనుక్కుంటే చాలు. అది కూడా ఇంత తక్కువ ప్రైస్లో నేను వస్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చిందనమాట. ఈ ఆర్డర్ పెట్టి కూడా 4 days అయింది. నేను పెట్టినప్పటి నుంచి అంటున్నాను, ఎందుకంటే నార్మల్గా అట్లా మనకు కనిపిస్తుంది కానీ వచ్చిన తర్వాత మాత్రము ఇంతవరకు ఇంత చిన్న గోడకు సరిపోతుందేమో అని అనుకుంటే ఇక్కడి నుంచి మొదలై అక్కడి వరకు అయితే ఉందన్నమాట. ఇప్పుడు చిన్న లత పట్టుకుంటే ఎంత పెద్దగా ఉందో ఒకసారి అయితే మళ్ళీ మీకు చూపిస్తారు. ఎవరికన్నా కావాలనుకుంటే మాత్రం నేను ప్రోడక్ట్ని అయితే ట్యాగ్ చేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాం అనమాట. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. అస్సలు ఇక ఇది సూపర్ ఉంది. అసలు క్లాత్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి. మళ్ళీ నార్మల్గా ప్రింటు ఒక వేస్ట్ క్లాత్ అట్లా అన్నట్టుగా ఏం లేదు, చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా క్వాలిటీగా ఉందన్నమాట. అంత పెద్దగా ఉందండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, మీకు కనిపిస్తుంది కదా. సూపర్, నాకైతే బాగా నచ్చింది. మనం పెట్టిన డబ్బులకైతే వర్త్ పుష్ప వర్త్ అన్నట్టుగా ఇదైతే వేస్ట్ చేయకుండా అయితే తీసుకుంది అనమాట. చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్లో ఇంత తక్కువ ప్రైస్కి అసలు చాలా ప్రోడక్ట్లు అయితే చాలా రేట్ ఉంటాయి. నేనైతే వద్దని చెప్తాను, ఎందుకంటే మనకు అవసరమైతేనే తీసుకోవాలి, లేకపోతే అయితే వద్దు. ఎందుకంటే పిల్లలకి ఏదైనా అవసరం అవుతుంది. అందులో ఇప్పుడు అన్ని ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట, మన తొలి ఏకాదశి నుంచి కదా. ఇక పండుగలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక నుంచి వరలక్ష్మి వ్రతాలు, ఆ వ్రతాలు, ఈ వ్రతాలు అన్నీ వస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. గోడకి మామూలుగా ఇట్లా ఉంటాయి కదా, దానికి తగిలించుకుంటే ఆ క్లాత్ సరిపోతుంది అనమాట. గోడకు తగిలించుకుంటే సరిపోతుంది, డెకరేషన్ నార్మల్ డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి మేము ఒకసారి డెకరేషన్ చేసినాం కదా, మొత్తం గులాబీలు పెట్టి గోడ అంతా చేసినాము. అప్పుడు గోడ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది, ఎందుకంటే ప్లాస్టర్ వేసినాం కాబట్టి. అప్పుడు మేము సింగిల్ గా అందరం ముగ్గురం సింగిల్ గా ఉన్నాం కాబట్టి డెకరేషన్ చేసుకోగలిగినాం. ఇప్పుడు వీళ్ళు ఎథాన్స్ హెలను పుట్టినాల నుంచి ఉరువు టైమే లేదు, మళ్ళీ దానికి తోడు సౌరభంగా టైం లేకుండా చేస్తారు. అందుకోసమేనమాట ఇదైతే తీసుకున్నాము, చాలా ఈజీ. అదైతే స్టిక్కర్ మాదిరిగా అట్లా గోడ కతికించుకొని చేసుకోవచ్చు. మనం ముందర దేవునికి అలంకారం చేసుకొని మిగతా అన్ని సర్దుకొని నార్మల్ డెకరేషన్ నార్మల్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే అరటాకులతోటి బంతి పూలు, సూపరు, దీపాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అదైతే చాలా ఈజీ. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా హ్యాపీ ఇచ్చింది అనమాట. ఈ ప్రోడక్ట్ కాదు, ఈ మధ్య కొన్ని ప్రొడక్ట్స్ అయితే పెడుతుంది, అది అందరికీ ఉపయోగపడేటి, అందులో చాలా తక్కువ ప్రైస్లో తీసుకుంటుంది. అది మెయిన్ రీజన్. తక్కువ ప్రైస్లో ఉండాలి, క్వాలిటీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, అది నా బాధ. ఎందుకంటే ఇప్పుడు అసలే కష్టకాలము, ఎందుకంటే చాలా ఇబ్బందులలో ఉన్నాం మనం. మళ్ళీ డబ్బులు వేస్ట్ చేస్తే ఎట్లా అని నాకు అదొక కోపం అనమాట. ఇక్కడైతే మా బుజ్జి సవరాలు అయితే పడుకున్నాడు. పాపం వాడిని పొద్దున్న నుంచి హెతాంశ అయితే పడుకోనియలేదండి. వాడు పడుకోవడము, వాడు ఏడవడము, ఆ ఏడుపుకి వాడు లేవడం, అదైతే జరుగుతుందనమాట. ఇప్పుడు నైట్ అయితే 8 అవుతుందో 7 అవుతుందో ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడు ఈ వీడియో మీకు చెప్దాం అనుకున్న ఈ వీడియోలో, అందుకోసమే చెప్తున్నా. 1947 అంటే ఎంత, 747 అవుతుందన్నమాట. ఇందులో రివర్స్ కనిపిస్తుంది కదా, 747 అవుతుందన్నమాట నైట్ టైము. ఇదైతే మధ్యాహ్నం వచ్చింది, ప్రోడక్ట్ అయితే మధ్యాహ్నం వచ్చింది. నేను అప్పటి నుంచి వీడియో చేద్దామని అనుకున్నా, చిన్న బయటకు పోయింది కాబట్టి వచ్చిన తర్వాత వీడియో చేయాలనుకున్నా, వీడియో చేసిన. మా ఇంట్లో అన్నీ తక్కువ ప్రైస్లో మంచి ప్రోడక్ట్లు అయితే తీసుకుంటుంది. నేను ఆ ఒక్క విషయంలో అయితే అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇల్లు చూసుకునే ఏ లేడీస్ అయినా, ఫ్యామిలీ లేడీస్, ₹1 వేస్ట్ కాకుండానే దానివల్ల మనకేం యూజ్ అవుతుంది, దానివల్ల వేస్ట్ కాకుండా
ఇంకొకరికి బాగా యూజ్ అయ్యేటట్టు అయితే తీసుకుంటుంది లత. అదైతే నాకైతే బాగా నచ్చింది అనమాట. 2 సార్లు తీసుకుంటేనే కదా అది బాగుందో లేదో తెలుస్తుంది. అందుకోసమే నేనైతే ప్రతి వస్తువు చిన్నది కానీ పెద్దది కానీ ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే క్వాలిటీ బాగుంది, రేటు కూడా కొంచెం మనకు తగ్గట్టుగా వస్తున్నాయి కాబట్టి అయితే తీసుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే క్వాలిటీ బాగుండాలండి. ఇప్పుడు తక్కువ ప్రైస్ అని తీసుకుంటాము, అది ఇంటికి వచ్చిన తర్వాత అంత క్వాలిటీ ఉండదు. కాకపోతే నాకు అది ఒకటే టెన్షన్ ఉండే, ఇది అంత పెద్దగా రాదు అనుకున్నా, నేను 100% అయితే అనుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంత పెద్దగా ఉంటుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. అది నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే అంత బాగుంటుందని అయితే నేను అసలు నెవర్ బిఫోర్ అనమాట. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి అయితే మనము సూపర్గా వాడచ్చు, ఏ ఫంక్షన్కైనా వాడచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్కి అయితే అంత బాగుంది. ఇక దేవుళ్ళ పూజలు, మన ఇంట్లో జరిగే చిన్న చిన్న సెలబ్రేషన్స్కి అయితే చాలా ఈజీగా అనమాట. ఇక వీళ్ళైతే వాళ్ళు ఏదో ఒకటి సతాయిస్తానే ఉంటాడు ఎతాంచిగాడైతే. ఈరోజు అయితే నువ్వు తెచ్చిపోయిన అట్టిపళ్ళు అయితే మొత్తం పచ్చి చిన్న అయితే అట్టిపళ్ళు తీసుకొని వచ్చినాడండి. చూడడానికి అయితే మొత్తం మగ్గిపోయినాయి, కానీ ఏంటంటే పచ్చిగా ఉన్నాయి అనమాట. రేపైతే మగ్గుతాయి. మళ్ళీ పిల్లోళ్ళు కొంచెం తినాలనుకుని వాళ్ళు ఆతృత పడితే నేను పొద్దునైతే తీసిచ్చాను అనమాట. తీసిస్తేనేమో మొత్తం అది కచ్చలాగా ఉంది. కైతాంశి గారు తింటలేడు, హెలెన్ తింటలేదు అనమాట. రైస్ అయితే పెట్టేసిన. అప్పుడు చూసేసరికి మాత్రము నేను కొంచెం టేస్ట్ చూసేసరికి పచ్చిగా ఉంది. నాకు ఇచ్చేసింది అనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు ఇచ్చేసింది. పేరుకుందా? ఇక్కడైతే పచ్చికారం చేస్తున్నావా? పచ్చికారం కోసం అయితే అన్నీ ఏంపి పెట్టింది. టమాటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, తెల్లబాయి, అంతేనా? కొంచెం చింతపండు వేసినావా లేదా? చింతపండు వేయలేదు కదా. చింతపండు లేదు, అయిపోయింది ప్రెజెంట్ అయితే. చింతపండు తీసుకురా, నువ్వు ఎత్తి పెట్టుకోకు. మళ్ళీ నాకు ఇస్తే మేము ఇంత మాట్లాడుతుంటే వీడు మాత్రం వచ్చి ఏం జరుగుతుంది అని చూస్తున్నాడు. మంచిగా అయితే చూస్తున్నా. కరెంట్ అయితే పోయిందండి. మేమైతే ఛార్జింగ్ లైటింగ్ అయితే ఉందన్నమాట. దానివల్ల బతికిపోయినాం. బ్లాక్ చేస్తుంటే కరెంట్ పోయింది. ఏం చేస్తాం, ఇది మంచి టైం అనమాట. ఇప్పుడు ఏం చేయాలో ఏమో కూడా అర్థమవుతలేదు. ఏసీ అయితే బంద్ చేస్తున్నా. గాలి పెడుతుందా బయట? వర్షం ఏమైనా పడుతుందా? బెడ్ ఉందండి బయట, ఒకసారి చూడు. మళ్ళీ ఇదో లేనిపోయిన తలకాయ గాలి పెడుతుందంటే బయట కనిపించి పడుతుందా? చూడు చేయబెట్టు. లేదు కదా, అదే అంటున్నా. మళ్ళీ వర్షం పడింది, కూల్ పోతుంది. కరెంట్ ఉంది అక్కడ, అంటే మన గల్లీలో మనకు ఈ సందు వెనక సందు లేదు. ఏమో ఈ వారంలో ఎక్కువసార్లు పోయిందనమాట కరెంటు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెము ఆడ చెట్లు అవన్నీ కొడుతున్నారనమాట. మా ఊళ్ళో చెట్లు కొట్టినప్పుడు అయితే కరెంట్ అయితే తీసేస్తున్నారు. బ్లాగ్ అయితే ఫస్ట్ టైం మేము ఇట్లా చీకట్లో ఎండ్ చేయడం అయితే. ఇంతవరకు అయితే మేము వీడియో తీయంగా ఎప్పుడు కరెంటు పోలే కదా. ఎప్పుడన్నా స్టార్ట్ చేసే ముందు పోయింది, వీడియో మధ్యలో ఎప్పుడు పోలేదు. వీడియో అయిపోయిన తర్వాత పోవడం చూసినాము. లేకపోతే అంటే కరెంట్ రోజంతా పోయినా కూడా మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాతనే బ్లాక్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇట్లా బ్లాక్ చేస్తుంటే కరెంటు పోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఊళ్ళో అయితే కరెంటు పోయిందండి. మేము బ్లాక్ చేస్తుంటే అయితే కరెంటు పోయింది. మరి ఉంటామండి. బాయ్ 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 బాయ్. మా హెలెన్ గారు అయితే పాపం కిందే బజ్జుంది. ఎందుకంటే అక్క తమ్ముడు ఇద్దరు కొట్టుకున్నారనమాట. అప్పుడే వాటర్ తాగి అట్లే నిద్రపోయింది. పొద్దున్నే చేస్తలేదు, నిద్రపోలేదు. చిన్ననైతే ఆడ కూర్చున్నాడు. మా బుజ్జిగాడైతే ఇక్కడ బజ్జున్నాడు.